గుడ్ మార్నింగ్. ఇవాళ 3 ఆగస్ట్ 2024 మనం తెలుగు ఎడిటోరియల్ డిస్కస్ చేయడానికి వెళ్తున్నాము. ముఖ్యంగా ఈనాడులో ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయో అవి మనం ఇవాళ చర్చించబోతున్నాము. మొట్టమొదటి ఆర్టికల్ ఇక్కడ డీలిమిటేషన్ యాక్ట్ గురించి. డీలిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? డీలిమిటేషన్ యాక్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో మరియు దేశంలో కాన్స్టిట్యుయెన్సీ సరిహద్దులు ఏవైతే బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్ మారుతాయి. ఎందువలన? ఎప్పుడైతే పాపులేషన్ పెరుగుద్దో, పాపులేషన్ పెరిగిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ కండక్ట్ చేస్తారు. సెన్సస్ కండక్ట్ చేసిన తర్వాత ఆ పాపులేషన్ అనుసరించి బౌండరీని రీడ్రా చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు అనంతపురం ఉంది. అనంతపురం ఉంటే అనంతపురంలో ఒక ఎంపీ నియోజకవర్గం ఉంటుంది. ఇందులో 23 నుంచి 30 మండలాలు అన్ని ఒక చోట చేర్చి ఆ పాపులేషన్ ప్రాతిపదికన ఒక ఎంపీ సీట్ను కేటాయిస్తారు. అలాగే హిందూపురం, అలాగే కడప, కర్నూలు, అలా ఒక్కొక్క సీట్ను కేటాయిస్తారు. ఎప్పుడైతే ఒక నియోజకవర్గంలో జనాభా పెరిగిపోతుందో అప్పుడు డీలిమిటేషన్ కమిషన్ వస్తుంది. ఆ డీలిమిటేషన్ గురించి చర్చిద్దాం. అసలు ఏమిటి డీలిమిటేషన్ అంటే ఏంటి, ఎందుకు ఇదంతా చేయాలి, అవన్నీ ఇప్పుడు క్లుప్తంగా చర్చించుకోవాలి మనము. మొట్టమొదటిగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చూసుకుంటే ప్రస్తుతానికి పార్లమెంట్లో మనకు ఉండే సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 42 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17 సీట్లు, కర్ణాటకలో 28, కేరళలో 20, తమిళనాడులో 39. ఒకవేళ పునర్విభజన అదే డీలిమిటేషన్ అయిన తర్వాత ఒకవేళ 540, ఇప్పుడు పార్లమెంట్లో ఉండే సీట్లు 543, 543 సీట్లనే కొనసాగించి పునర్విభజన చేయించాలంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీట్ల కోత తగ్గుతుంది, 34 అవుతుంది. కర్ణాటకలో 28 నుంచి 26 తగ్గుద్ది, కేరళలో 20 నుంచి 12 తగ్గుద్ది, మరియు తమిళనాడులో 39 నుంచి 31 తగ్గుద్ది. ఒక విధంగా సీట్లని పాపులేషన్ కి కుదించి ఒకవేళ పెంచితే అది కాస్త 848 సీట్లు అయితే మొత్తం పార్లమెంట్ లో, ఫ్రమ్ 543 నుంచి 848 అయితే ఆ 848లో మన సదర్న్ స్టేట్స్ చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణకు 54 సీట్లు, కర్ణాటకలో 41, కేరళలో అలానే ఉంటది, చేంజ్ ఏమి ఉండదు, 20 సీట్లు, మరియు తమిళనాడులో 39 నుంచి 49 సీట్లు పెరగడానికి అవకాశం ఉంది. సో ఇలా పెరగడం వల్ల మనకి ఏ విధమైన లాభం కలుగుతుంది, ఏ విధమైన అంశాలు కలుగుతాయి అనేది మనం క్లుప్తంగా మనం ఒక్కసారిగా ఈ ప్రాబబుల్ లోక్సభ సీట్స్ ఆఫ్టర్ డీలిమిటేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటది సీట్స్ అంటే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత 143 సీట్లు అయిపోతాయి. బీహార్లో ప్రస్తుతానికి 40 సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత 79 అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిపి 17 + 25 42 స్థానాలు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత 54 స్థానాలు. కర్ణాటకలో ప్రజెంట్ 28 నుంచి 41, తమిళనాడులో 39 నుంచి 49, కేరళలో 20 ఉన్నాయి, 20కి 20 ఉంటాయి, పెద్ద పాపులేషన్ ఏం పెరగలేదు. సో బేసిక్ గా ఈ ఫిగర్స్ ఏం చెప్తాయంటే, ఇప్పుడు ఇంకోటి మనం చూడాలి, టోటల్ ఫర్టిలిటీ రేట్. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-20 లో కండక్ట్ చేసినవి. ఇప్పటికి ప్రజెంట్ డేటాలో ఏం పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు యావరేజ్ ఎంత ఉంది, 1.8 ఆర్ 1.7. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి 2 పిల్లలు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలా అంటే 2.4, బీహార్లో వెళ్తే 3, అండ్ అస్సాంలో కొన్ని రీజన్స్ కలుపుకుంటే అక్కడ కూడా 3 ఉంది, మేఘాలయలో కూడా ఉంది, రాజస్థాన్, మిగిలిన స్టేట్లన్నీ బాగానే పనిచేసాయి పాపులేషన్ రిడక్షన్ లో. కానీ ఈ స్టేట్స్ వచ్చేసరికి పాపులేషన్ రిడక్షన్ లో ఎక్కువ పనిచేయలేదు. కానీ మన ఇప్పుడు ఈ పాపులేషన్ గురించి, తర్వాత ఈ డీలిమిటేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది ఇదే. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పార్లమెంట్ లో పెట్టారు. దాని ప్రకారము 2026లో డీలిమిటేషన్ చేస్తారు. అప్పటిదాకా 1970లో సెన్సస్ తీసుకున్నప్పుడు ఆ సెన్సస్ పాపులేషన్ ప్రకారము దేశంలో 543 పార్లమెంట్ స్థానాలను ప్రకటించారు. తర్వాత 2026లో మళ్ళీ డీలిమిటేషన్ చేసి వీటిని 848కి పెంచడం కానీ, లేకపోతే 543 మాత్రమే ఉంచి కొన్ని
రాష్ట్రాల్లో సీట్లు కుదిస్తారు. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ పెరిగిన తర్వాత అన్ని కాన్స్టిట్యూయెన్సీలో సపోజ్ బీహార్‌లో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది పాట్నా. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక కాన్స్టిట్యూయెన్సీ ఉంది విజయనగరం. వీటిద్దరి మధ్య సపోజ్ బీహార్‌లో పాపులేషన్ 80 లక్షలు ఉంటే 80 లాక్స్. విజయనగరంలో కూడా 80 లాక్స్ లేకపోతే విజయనగరంలో జిల్లాలన్నీ తీసుకొచ్చి 80 లాక్స్ చేసి విజయనగరం ఇప్పుడు సపోజ్ విజయనగరంలో 2 సీట్లు ఉండొచ్చు ప్రెజెంట్. కానీ 80 లాక్స్ కలిపేసరికి విజయనగరం మొత్తం ఒకే పార్లమెంట్ కింద ఒకే సీట్ కింద వస్తది. అలా సీట్లు కుదింపడం కూడా జరుగుతుంది. ఈ సీట్లు కుదింపడం ద్వారా ఏమైతుంది? ఇప్పుడు 543 అంటే మన రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేసేవాళ్ళు ఎంత? 25, తెలంగాణ నుంచి 17 మంది. వీళ్ళు ఏం రిప్రజెంట్ చేస్తారు? మన రాష్ట్రాన్ని గురించి రిప్రజెంట్ చేస్తారు. వీళ్ళు ప్రజల చేత ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన నాయకులు. ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజల యొక్క సమస్యల్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆ సమస్యల గురించి చర్చిస్తారు. తర్వాత మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాడతారు. ఇవన్నీ జరుగుతాయి. మనకు సీట్లు తగ్గడం వల్ల ఏం జరుగుతుంది? ఆబ్వియస్ రీజన్. మనకి ఇవన్నీ అక్కడ పార్లమెంట్‌లో మన హవా ఉండదు. తర్వాత బడ్జెట్ అవన్నీ జరిగినప్పుడు నార్థర్న్ స్టేట్స్ అయిన బీహార్ గాని, లేకపోతే ఉత్తరప్రదేశ్ గాని, మహారాష్ట్ర గాని, ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా వాళ్ళ వాటా ఎక్కువ తీసుకుంటే మనకెక్కువ మిగలదు. అకార్డింగ్ టు పాపులేషన్ ప్రకారము సదర్న్ స్టేట్స్ ఇప్పుడు ఈ సదర్న్ రీజియన్‌లో ఉండే స్టేట్స్ అన్ని ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఈ రీజియన్‌లో ఉండే స్టేట్స్ అన్ని పిల్లలు 1.8 నుంచి 2 బిలో 2 టోటల్ ఫర్టిలిటీ రేట్ బిలో 2 కంట్రోల్ చేసేసారు. లెస్ దెన్ 2. లెస్ దెన్ 2 చేశారంటే పాపులేషన్ కంట్రోల్‌లో చాలా మెజర్ తీసుకున్నారు. పాపులేషన్ కంట్రోల్స్‌లో ఒకప్పుడు మనం స్కూల్స్‌లో ఉన్నప్పుడు ఒకరు ముద్దు, ఒకరు వద్దు, ఒకరు ముద్దు, ఇద్దరు చాలు అని చెప్పి చాలా స్లోగన్స్ అలా గోడల మీద రాసేవారు అవేర్‌నెస్ కోసము. ఇట్లా చాలా స్లోగన్స్ పెట్టి ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్‌లో పాపులేషన్ అనేది కంట్రోల్ అయిపోయింది. పాపులేషన్ కంట్రోల్ చేస్తారు. కానీ ఇప్పుడు ఈ సీట్స్ 543 నుంచి 848కి పెంచితే డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఏం జరుగుతుంది? మనం పాపులేషన్ కంట్రోల్ చేస్తున్నాము. ఇప్పుడు సీట్స్ అనేది యూపీకి, బీహార్‌కి ఎక్కువ పోతాయి. ఎందుకు పోతున్నాయి? అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో, వి ఆర్ గివింగ్ ఎ రాంగ్ హింట్. ఎందుకంటే ఒక సైడ్ మనం పాపులేషన్ కంట్రోల్ చేయమని చెప్తున్నాం. ఇంకో సైడ్ ఎక్కువ పాపులేషన్ ఉండే స్టేట్స్‌కి ఎక్కువ సీట్స్ ఇస్తున్నాం. దానివల్ల వీళ్ళకి పార్లమెంట్‌లో ఎక్కువ అధికారం ఉంటది. ఎందుకంటే యూపీ నుంచి చాలా మంది ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ 140 మంది ఉంటారు. 140 మంది ఉంటే వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఎక్కువుంటది. ఈవెన్ బీహార్ నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుంటది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్ గాని, ఫండ్స్ గాని ఏమైనా ఉన్నా గాని వాళ్ళు ఎక్కువ అధికారం ఉంటది. ఈవెన్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకోండి మీరు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇప్పుడు బడ్జెట్‌లో బీహార్‌కి గాని, ఆంధ్రప్రదేశ్‌కి గాని మంచి మంచి ప్యాకేజీలు అందజేశారు. ఐ మీన్ అన్ని స్టేట్స్‌కి అందజేశారు. బట్ వీటికి స్పెషల్‌గా అందజేశారు. ఎందుకు? ఇవి భాగస్వాములు కాబట్టి. అలాగే ఫ్యూచర్‌లో చెప్పలేము. ఏ పార్టీ అధికారంలో వస్తదో, ఒకవేళ కోయలేషన్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఇలాంటి ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. కాబట్టి మన తక్షణ కర్తవ్యం ఏమంటే, మన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళకి 5 సంవత్సరాలు అంటే 2024 నుంచి 2029 దాకా వీళ్ళు అధికారంలో ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ డీలిమిటేషన్ యాక్ట్ 2026లో చేపడతారు. మనము 2021 సంవత్సరానికి ఇంకా సెన్సస్ చేపట్టలేదు. వన్స్ 2026లో సెన్సస్ చేపడతారని చాలా న్యూస్ వినబడుతున్నాయి. 2026లో 2021 యొక్క సెన్సస్ మొదలెడితే ఈ సెన్సస్ ద్వారా వచ్చిన పాపులేషన్ బట్టి డీలిమిటేషన్ చేస్తారు. డీలిమిటేషన్ అంటే ఇప్పుడు కాన్స్టిట్యూయెన్సీని మారుస్తారు. ఇప్పుడు తమిళనాడు ఇది. తమిళనాడులో ఉన్న కాన్స్టిట్యూయెన్సీ అన్ని ఏం చేస్తాయి? ఇప్పుడు 39 ఉంటే డీలిమిటేషన్ తర్వాత మారిపోతాయి పాపులేషన్ బట్టి. పెరిగితే తగ్గుతది, తగ్గితే పెరుగుతది అలా. డీలిమిటేషన్ యాక్ట్ వస్తది. డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా సీట్లు పెరగడం గాని, తగ్గడం గాని ఏదైనా అవ్వచ్చు. మన నాయకుల తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్‌తో పోరాడాలి. ఈవెన్ కాన్స్టిట్యూషనల్ మెషినరీస్‌ని వాడుకొని మనకు న్యాయం జరిగేటట్టు చూడాలి. సదర్న్ స్టేట్ నాయకులందరూ పోరాడాలి. సదర్న్ స్టేట్ నాయకులందరూ పోరాడి సదర్న్ స్టేట్స్‌కి అన్యాయం జరగకుండా చూడాలి. ఫ్యూచర్‌లో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ రాష్ట్రాలు అలానే ఉంటాయి. దేశం అలానే ఉంటది. దేశంలో ప్రతి ఒక్కరికి సరిసమానమైన హక్కు కావాలి. అంతేకాకుండా మనం ఒక సైడ్ చాలా బాగా వర్క్ చేసాం. సదర్న్ స్టేట్స్ అనేది మనకు చాలా ల్యాండ్ వాల్యూస్ అని గాని, మారిటైమ్ బార్డర్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం సెంట్రల్ నుంచి చాలా డిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. అందరూ ఏకధాటి మీద నడవాలి. ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళాలి. ఇటువంటి సమస్యలను ముందు పెట్టాలనేది ఆర్టికల్ రాయబడింది. ఈ ఆర్టికల్ చాలా బాగా రాశారండి. కాన్స్టిట్యూషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచిది. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ ఖనిజాలపై హక్కు రాష్ట్రాలదే అని చెప్పేసి ఈ ఆర్టికల్.
ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే నేషనల్ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957, ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే దేశంలో ఏవైతే ఖనిజ సంపదలు, మినరల్స్ అయితే ఉన్నాయో వాటి అన్నింటి మీద హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఏముండదు. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం రాయల్టీ మాత్రమే చెల్లించాలి. తర్వాత సెస్ కూడా, సెస్ అంటే ఏంటి? అది కూడా ఒక పన్ను టైపు. రాయల్టీ అనేది కూడా ఒక పన్ను. మనం ఎలా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ పే చేస్తామో, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తామో, రాయల్టీ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ట్యాక్స్. అండ్ ఈవెన్ సెస్ ఆల్సో ట్యాక్స్. కానీ సెస్ అనేది డైరెక్ట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్తో షేర్ చేసుకోవడానికి అవ్వదు. రాయల్టీలో మేబీ సెంట్రల్ గవర్నమెంట్తో షేర్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది, బట్ సెస్లో అలా ఉండదు. సెస్ అనేది డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ కంట్రోల్లో వెళ్తుంది. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ ఖనిజాలు లేకపోతే అక్కడ ఉండే వనరులు స్టేట్లో వస్తాయి. ఇప్పుడు స్టేట్లో ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు సపోజ్ ఒడిస్సా తీసుకున్నాం అనుకో, అక్కడ చాలా ఖనిజ వనరులు ఉంటాయి. అవన్నీ ఎవరి కంట్రోల్లో ఉంటాయని ఎవరు డిసైడ్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ లో సెవెంత్ షెడ్యూల్ అని ఉంటుంది. సెవెంత్ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ని మొత్తం 3 లిస్టుల కింద చేశారు. 3 లిస్ట్ కింద చేస్తారు. ఆ 3 లిస్ట్ లో సెంట్రల్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఒకటి, తర్వాత కంకరెంట్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్ లో ఉండే వాటిని సెంట్రల్ గవర్నమెంట్ లా ఫార్ములేట్ చేస్తుంది. లా మేకర్స్ అంటే మన నాయకులు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ లో ఉండేదానికి స్టేట్ గవర్నమెంట్ లెజిస్లేట్ చేస్తుంది. తర్వాత కంకరెంట్ లో ఉండేదానికి సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఫస్ట్ ఉంటుంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా. కానీ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు ఫామ్ చేసింది అనుకో, కంకరెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ పవరే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఇదేంటి, ఇండియా సిమెంట్స్ కంపెనీ, తమిళనాడు ప్రభుత్వం, ఇండియా సిమెంట్స్ అనేది ఒక కంపెనీ, ఇండియా సిమెంట్స్. దానికి తమిళనాడులో వీళ్ళు ఖనిజాలు అనేది వాళ్ళు ఖనిజ వనరుల్ని వెలికి తీస్తున్నారు. ఆ సమయంలో రాయల్టీతో పాటు సెస్ కూడా గవర్నమెంట్ కు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఈ కంపెనీని కోరడం జరిగింది. ఈ కంపెనీ ఏం చేసింది, హైకోర్టులో వెళ్ళింది. హైకోర్టులో వెళ్ళగానే హైకోర్టు ఏం చెప్పింది, తమిళనాడు గవర్నమెంట్దే కరెక్ట్ అని చెప్పింది. తర్వాత స్వాభావికంగా వీళ్ళు ఏం చేశారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలదే అధికారము ఖనిజ హక్కుపై, వాటి వినియోగంపై రాష్ట్రం హక్కుదే అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ యాక్ట్ 1957 ప్రకారము రాష్ట్రాలు రాయల్టీ వసూలు చేయొచ్చు కానీ అదనంగా పన్నులు విధించకూడదని, ఆ సెస్ ఏదైతే ఉందో ఇప్పుడు అదనంగా పన్నులు ఏమైనా విధిస్తే అది రాష్ట్రాలకు లేదు, అది కేంద్రానికి అధికారం ఉందని చెప్పి అప్పట్లో ఒక తీర్పు వెలువడింది. ఆ తీర్పులో ఈవెన్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము వర్సెస్ కేశవరాం ఇండస్ట్రీస్ కంపెనీల మధ్య వివాదంలో 2004లో 7 సభ్యులు ఉన్న ధర్మాంగం ఒక రాయల్టీ అనేది పన్ను కాదని తేల్చేసి చెప్పింది. ఇండియా సిమెంట్స్ కేసులో 1989లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో టైపింగ్ పొరపాటు దొరికిందని రాయల్టీ కూడా అనే మాటలపై రాయల్టీపై విధించే సెస్ అని కూడా చదువుకోవాల్సిందిగా ఆ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చూడు, ఆ రోజు చేసిన తప్పు ఇప్పటిదాకా అలానే ఉంది. ఇప్పుడు ఏం చెప్పిందంటే ఖనిజ వనరులు ఏ రాష్ట్రంతో ఉంటాయో ఆ రాష్ట్రంలో పన్నులు విధించే హక్కు రాష్ట్రానికే ఉందని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 9 మంది సభ్యులు కలిగిన ఈ రాజ్యాంగ ధర్మాసనంలో 8-1 మెజారిటీ అంటే 8 మంది సపోర్ట్ చేస్తూ ఒకరు ఎగనెస్ట్ గా తీర్పును వెలువడించడంతో ఎన్నో ఏళ్లుగా ఒక మూలకు పడి ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ఇదే సందర్భంగా రాయల్టీకి పన్నుకు గల డిఫరెన్స్ ని ధర్మాసనం విస్పష్టంగా తేల్చి చెప్పేసింది. ఖనిజ సంపదలు పుష్కలంగా ఉన్న రాష్ట్రాలైతే జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఇది అత్యంత ప్రయోజకరంగా మారనుంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి, వారికి మంచి ఫండ్స్ వస్తాయి, రాయల్టీ సెస్ రూపంలో భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. దాంతో వాళ్ళు ఆ రాష్ట్రాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చు. రాష్ట్ర జాబితాలో అదే స్టేట్ లిస్ట్ లో స్టేట్ లిస్ట్ లో 49th ఐటమ్ అనేది భూములపై, భవనాలపై పన్నులు సంబంధించిన అధికారులను రాజ్యాంగంలో రాష్ట్రాలకే కట్టబెట్టింది. ఈవెన్ రాష్ట్ర జాబితాలో 50వ అంశం ప్రకారము ఖనిజాభివృద్ధికి ఆటంకం కలిగించకుండా ఉండేందుకు ఖనిజ నిల్వలు ఉన్న భూములపై పన్నులు విధించేందుకు రాష్ట్రాలకు ఉన్న అధికారులపై కేంద్రం పరిమితులు విధించవచ్చు. అంటే 50 ప్రకారము కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద, అంటే ఈ యాక్ట్ ని అమెండ్మెంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా తీసుకురావచ్చు, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్
దీన్ని అమెండ్మెంట్ చేసి స్టేట్ గవర్నమెంట్ కి సెస్ విధించడానికి లేదు, అదనపు పన్ను విధించడానికి లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అని చేయొచ్చు. ఇది కూడా చూడొచ్చు. చూడాలి రాబోయే కాలంలో ఏముందో. దీనివల్ల ఏంటంటే ఎప్పుడు రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటకలో ఇనుప ఖనిజం నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. బొగ్గు, సున్నపురాయి నిక్షేపాలు కలిగిన గోండ్వానా, గోదావరి లోయ ప్రాంతాల్లో ఇవి చాలా విస్తరించాయి. దేశంలో లభ్యమవుతున్న వనరులు మైక్రో, స్మాల్, మీడియం అంటే ఈ ఖనిజాలుగా వర్గీకరించారు. 3 టైప్స్. ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ప్రకారము భారీ తరహా ఖనిజాలకు సంబంధించిన చట్టాలు రూపొందించే అధికారము అంటే భారీగా బిగ్ మినరల్స్ ని కేంద్ర అధికారం చేతుల్లో ఉంటది. చిన్న తరహా ఖనిజాలపై రాష్ట్రాలకు చట్టాలు రూపొందించవచ్చు. అయితే చిన్న తరహా ఖనిజాలు సేవరేజ్ ఫీజులు, సెస్సులపై నిర్ణయించే విషయంలో రాష్ట్రాలు తోచిన రీతిగా వ్యవహరించడంతో తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి. ఈ సివరేజ్ ఫీజులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉండడంతో ఖనిజాల ధారిత పారిశ్రామిక రంగంలో అవాంఛనీయ పోటీ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు ఏం చేస్తది? ఇప్పుడు కర్ణాటక కొంచెం హై పెడతది. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ అనేది తక్కువ పెడతది. దానివల్ల వీళ్ళేం చేస్తారు? ఛత్తీస్‌గఢ్‌కి వెళ్ళిపోతారు. తర్వాత ఇండస్ట్రీస్ మీద చాలా దెబ్బతింటది. ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చి ఒకటేసారి దీని మీద పడడం వల్ల ఈవెన్ ఎకలాజికల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మినరల్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతది. తర్వాత ఎక్కువ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంటది. తర్వాత ఇండస్ట్రీస్ మధ్య చాలా పోటీ వాతావరణం ఏర్పడుతది. సో, ఇవి పోటీ వాతావరణాన్ని ఏర్పడాలి. తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు తీసుకొచ్చిన మార్పు అనేది చాలా మంచిది. బట్ ఇంకా ఫ్యూచర్‌లో చాలా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన యాక్ట్ చేస్తుందో ఏమో అనేది. సో, ఇప్పుడు ఒకసారి చూడండి. ఒడిషా ఈ రీజియన్ ఇవన్నీ ఐరన్ ఓర్ మైన్స్ అన్నమాట. ఈ రీజియన్ గాని, ఇది గాని, తర్వాత ఇది గాని, ఇది మన అనంతపూరు, తర్వాత కర్ణాటక, బళ్ళారి, చిత్రదుర్గ, తుమ్కూరు ఆ రీజియన్‌లో ఉంటది. ఈవెన్ ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, ఈవెన్ ఆంధ్రాలో ఈస్ట్, వెస్ట్ గోదావరి కొంచెం పార్ట్ టచ్ అయితది. ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా ఈ రీజియన్‌లో యాక్చువల్లీ మినరల్ చాలా దొరుకుతాయి. ఇవన్నీ సంపదంతా ఎక్కడెళ్తది? సెంట్రల్ గవర్నమెంట్‌కెళ్తది. ఈ స్టేట్‌కు ఏం డెవలప్‌మెంట్ లేదు. ఈ డెసిషన్ అనేది చాలా మంచిది. ఈవెన్ బాక్సైట్ చూడండి. బాక్సైట్ ఎక్కడెక్కడో డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూసుకుంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నంలో మాత్రమే ఉంది. తర్వాత కర్ణాటకలో ఏం లేదు. గోవా అలా చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఒకసారి మ్యాప్ మంచిగా చూడండి. తర్వాత కాపర్ అండ్ క్రోమైట్ డిస్ట్రిబ్యూషన్ లో మన ఖమ్మంలో ఉంది, కృష్ణాలో ఉంది. తర్వాత ఇంకా కర్ణాటకలో చాలా ఉన్నాయి కాపర్ డిస్ట్రిబ్యూషన్. ఈవెన్ మనము హిస్టరీలో కూడా చదువుకుంటాం. ఏది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కాపర్ ఎక్కడి నుంచి తెచ్చారంటే ఖేత్రి మైన్స్ అని ఉంటాయి. ఇక్కడ రాజస్థాన్ లో చాలా ఎక్కువ అండి కాపర్. ఖేత్రి మైన్స్ అని అంటారు. ఈవెన్ ఇక్కడ నుంచి బంగారం కూడా దొరికిందని చెప్తారు. డైమండ్ అయితే ఆంధ్రప్రదేశ్ లో చాలా లొకేషన్లు ఉన్నాయి. ఈవెన్ మహబూబ్ నగర్ ఉంది, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపూర్ అండ్ కడప. అనంతపూర్లో అయితే వజ్రకరూర్ అని ఒక ప్లేస్ ఉంటది. వజ్రకరూర్లో అదే వజ్రాలు దొరుకుతాయని వజ్రకరూర్ అని పేరు పెట్టారు. వజ్రకరూర్లో ఏమైతదంటే వర్షాలు రాగానే జనాలందరూ వెళ్ళిపోయి అక్కడ మొత్తం తవ్వేసి వెతకడం మొదలెడతారు. మధ్యప్రదేశ్‌లో పన్నా అనే ఒక రీజియన్ ఉంటది. చాలా చాలా ఫేమస్. వర్షాలు దొరికినప్పుడు డైమండ్ దొరుకుతది. రీసెంట్‌గా ఒక మనిషికి దొరికింది. అది ఆల్‌మోస్ట్ 80 లాక్స్ నుంచి 2 క్రోర్స్ దాకా పోతుందని చెప్పారు. సో, ఇది డైమండ్ రిసోర్స్ కూడా ఉన్నాయి దేశంలో. మాంగనీస్ ఓర్ డిస్ట్రిబ్యూషన్ గుంటూరు, తర్వాత కడపలోని, తర్వాత నార్దర్న్ పార్ట్‌లో ఉంది. ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్‌లో మాంగనీస్ ఉంది. ఈవెన్ మైకా, లైమ్ స్టోన్ కూడా చాలా రేంజ్‌లో ఉంది. తర్వాత ఇది చూసుకుంటే నికెల్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉందండి. నార్త్ కన్నడ, కర్ణాటకలో ఉంది. ఉదయపూరు, తర్వాత జుంజును, తర్వాత కిప్రి ఇదైతే నాగాలాండ్‌లో ఉంది. తర్వాత మొత్తం ఇది చూసుకోండి. ఇదంతా ఒడిస్సా. ఒడిస్సాలో చాలా మినరల్స్ ఉన్నాయి. సో, ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 చాలా ఇంపార్టెంట్. సెస్ ప్లస్ రాయల్టీ అనేది స్టేట్ కి ఉంటది. స్టేట్ లో 49th, 50th లిస్ట్ ప్రకారము స్టేట్ ట్యాక్స్ చేయొచ్చు దాని మీద. కానీ 50th లిస్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ ట్యాక్స్ విధించకుండా అది సెంట్రల్ గవర్నమెంట్ ఆపొచ్చు. ఇది స్టేట్ లిస్ట్ లో. మన దేశంలో చాలా ఖనిజ వనరులు ఉన్నాయి. ఈ ఖనిజ వనరులు ఈ యాక్ట్ ప్రకారం చేపడతాయి. సో, రాబోయే కాలంలో ఇంకా మంచి ఆర్టికల్ ఉంటే ఇంకా డిస్కస్ చేసుకుందాం. ఈ ఈశాన్యంలో పొంచి ఉన్న ప్రమాదము యాక్చువల్లీ ఇది బ్రహ్మపుత్ర నది గురించి. బ్రహ్మపుత్ర నది ఏం చేస్తదంటే బ్రహ్మపుత్ర నదికి వేరే వేరే పేర్లు ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది అనేది చైనాలో యార్లాంగ్ సాంగ్పో అంటారు. తర్వాత ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో ఎంటర్ అవ్వగానే దీనికి వేరే పేరు ఉంటది. తర్వాత
అస్సాంలో రాగానే దీన్ని బ్రహ్మపుత్ర అంటారు. తర్వాత ఈవెన్ బంగ్లాదేశ్‌లో ఎళ్ళగానే దీన్ని పద్మా నది అని గూడా అంటారు. సో, దీనివల్ల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. చాలా వరద ముప్పులున్నాయి. సో, దీని గురించి మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం. ఎందుకు ఈ ఇష్యూ వస్తుంది? ఏంటి అని చెప్పేసి ఒకసారి మ్యాప్ చూసుకోండి ఇది. ఇది ఇక్కడ ఆరిజిన్ అయితది. యార్లాంగ్ సాంగ్పో బ్రహ్మపుత్ర రివర్ అని. సో, ఇది ఇక్కడి నుంచి ఆరిజిన్ అయ్యి మొత్తం చైనాలో ప్రవహిస్తది. తర్వాత ఇక్కడ ఒక్కసారిగా యూటర్న్ తీస్తది. యూటర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్‌లో ఎంటర్ అయితది. అరుణాచల్ ప్రదేశ్‌లోంచి అస్సాంలోకొస్తది. దీన్ని బ్రహ్మపుత్ర అంటారు. అస్సాంలోంచి బంగ్లాదేశ్‌లో వస్తది. దీన్ని పద్మా నది అంటారు. సో, పద్మా నది ఇక్కడొచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతది. ఒక్కసారిగా దీన్ని సియాంగ్ రివర్ దీన్ని ఇదంటారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక్కసారిగా ట్రిబ్యూటరీస్ చూసుకోండి. అంటే ఉపనదులు. వెస్టర్న్‌లో సుబాన్సిరి, సియాంగ్, కామెంగ్, ధన్సిరి, మానస్, సంకోష్, జియాల్దా, ఉత్మిరి, పగల్దియా ఒకసారి చూసుకోండి పేర్లు అని చెప్పేసి నోవా దిహాంగ్, దిబాంగ్, దిఖో, కోపాలి, ధన్సిరి, కోపాలి, దిగ్రు, దుహాని, కృష్ణాయి, ఝుంఝును, కుల్సి, బొగాయ్. ఇప్పుడు ఇష్యూ ఏంటి? యాక్చువల్‌గా మనకి ఇష్యూ ఎక్కడొస్తుందంటే చైనా ఏం చేస్తుందంటే ఈ నీటి ప్రవాహతని తగ్గించడానికి వాళ్ళు నీరుని ఎక్కువ కన్జర్వ్ చేయడానికి వీళ్ళు ఇక్కడ ఒక డ్యామ్ కట్టిస్తున్నారు. అంటే ప్రపంచంలో గొప్ప డ్యామ్ ఏదంటే త్రీ గార్జెస్ డ్యామ్ అని అంటారు. త్రీ గార్జెస్ డ్యామ్ చాలా పెద్ద డ్యామ్ ఇది. సో దానికన్నా ఇంకా పెద్ద డ్యామ్ ని వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వాటర్ అనేది అరుణాచల్ ప్రదేశ్ లో చాలా తగ్గిపోతది. మనం ఇప్పటికే చాలా ప్రాజెక్టులను చూస్తున్నాం. ఏది హైడ్రల్ ప్రాజెక్టు, హైడల్ ప్రాజెక్టు. హైడల్ ప్రాజెక్ట్ ద్వారా ఏమొస్తది? ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి అక్కడ గ్రిడ్‌తో కనెక్ట్ చేసి మనము మొత్తం స్టేట్‌కి అక్కడుండే రీజియన్స్‌కి మొత్తం సప్లై చేస్తాం. దీనివల్ల ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గిపోతాయి. తర్వాత ఎకలాజికల్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. ఎక్కడైతే ఇప్పుడు డ్యామ్స్ ఎక్కువ కట్టారో అక్కడ స్టెబిలిటీ అనేది దెబ్బతింటది. ఇప్పుడు ఎక్కడైతే డ్యామ్ కట్టారో అక్కడ అన్ని చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మనం రీసెంట్‌గా మహారాష్ట్రలో కూడా ఒక డ్యామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. తరచుగా ఎర్త్‌క్వేక్ వస్తుంటాయని. ఇది వన్ రీజన్ మాత్రమే. లోకల్ ఇకాలజీ మొత్తం దెబ్బతింటది. వాటర్ ఒక్క చోట స్టోర్ అయినప్పుడు డౌన్ స్ట్రీమ్‌లో ఉండే ఇకాలజీ మొత్తం దెబ్బతింటది. తర్వాత దాని మీద డిపెండ్ అయ్యే అనిమల్ చైన్, ఫుడ్ చైన్ మొత్తం పాడైపోతది. దానివల్ల ఈవెన్ లోకల్ ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఎకాలజీ ఎప్పుడైతే మారిపోయిందో, ఎక్కడైతే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయ్యి ఎకాలజీ మొత్తం మారిపోతదో చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పుడు మనకు వాటర్ అనేది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్‌లో ఇంకో డ్యామ్ కడతామని మనం నిర్ణయించుకున్నాం. ఈ డ్యామ్ ద్వారా ఏమైతది ఇక్కడ వాటర్ ఇంకా అస్సాంలో వాటర్ రాదు. ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి ఇష్యూస్ వస్తాయి. మన ఇంటర్నేషనల్ రిలేషన్‌లో కూడా చాలా ఇష్యూస్ ఆహ్, ఆహ్, వచ్చే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ చైనా వాళ్ళ స్ట్రాటజీ అనేది ఇండియాని ఎలా కంటైన్ చేయాలి? ఇండియా గ్రోత్‌ని ఎలా ఆపాలని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ ఇవన్నీ. సో, స్ట్రాటజీ వల్ల జరుగుతుంది. ఏదేమైనా కూడా ఫారెన్ రిలేషన్స్ ఇన్ ఫ్యూచర్స్ దే మే టేక్ సర్టెన్ యాక్షన్స్. సో, వాట్ హ్యాపెన్స్ అనేది మనం చూడాలి. వాటర్‌కి ఎప్పుడు తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఇప్పుడు కావేరీ రివర్ తీసుకోండి. కావేరి కర్ణాటకలో ఆరిజిన్ అయ్యి తాల్ కావేరి అని ఒక రీజన్ ఉంటది. తాల్ కావేరి. తాల్ కావేరి నది పేరు. ఇది కూర్గ్ అనే లొకేషన్‌లో ఆరిజిన్ అయ్యి కర్ణాటకలో మొత్తం తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు గుండా ప్రవహించి తమిళనాడులో ఇక్కడ వచ్చి బంగాళాఖాతంలో కలిసిపోతది. ఈ తాల్ కావేరి వల్ల తమిళనాడు మరియు కర్ణాటకలో చాలా ఇష్యూస్ ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈవెన్ మన గోదావరి రివర్‌ని తీసుకొని ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా గొడవలు జరిగేది మహారాష్ట్రతో. ఇప్పుడు తెలంగాణలోంచి వాటర్ రావడం, ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ రావడం కూడా చాలా కష్టమైపోయింది. సో, ఎప్పుడు వాటర్ నుంచి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఈవెన్ కృష్ణా నది తీసుకున్నా గూడా తుంగభద్ర టీబీ డ్యామ్, తుంగభద్ర డ్యామ్ అంటారు. తుంగభద్ర డ్యామ్ కర్ణాటకలో ఉంటది. తర్వాత దాని నుంచి వచ్చే వాటర్ మన నాగార్జున సాగర్‌లో అలా రావడం మొదలెడుతుంది. ఈ డ్యామ్ వల్ల ఎప్పుడు ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. తర్వాత ఇవన్నీ అమికబుల్లీ సాల్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్లీగా సాల్వ్ చేసుకోవాలి. ఇంటర్ స్టేట్ అయితే మనం ట్రైబ్యునల్ సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్‌టర్నల్ అయితే చాలా ఇష్యూస్ ఉంటాయి. అవి చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇజ్రాయెల్, హమాస్ మరియు హెజ్బోల్లా అని చెప్పి ఒక గ్రూప్ అండి. సో ఇది ఎక్కువ మీరు చూడాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా మీకు స్టోరీ చెప్తాను ఏం జరిగిందంటే 1917లో జూయిష్ పాపులేషన్ ఇక్కడ ఉండేవారు. చూడండి ఈ బ్లూ మార్క్స్‌లో ఉండే వాళ్ళంతా జూయిష్ పాపులేషన్. రెస్ట్ అంతా అంటే అంతా మొత్తం కలిసిమెలిసి ఉండేవారు. 1948లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోతూ మన దేశంలో ఎలా అయితే విడగొట్టిపోయారో అక్కడ కూడా జూయిష్ పాపులేషన్ తీసుకొచ్చి ఇక్కడ 2 ప్రాంతాలుగా విడిపోయింది. ఈ ప్రాంతంలో అంతా
అరబ్ ముస్లిమ్స్, దీన్ని గాజా స్ట్రిప్ అంటారు. గాజా, ఇది వచ్చేసి వెస్ట్ బ్యాంక్, దీన్ని పాలస్తీన్ కూడా అంటారు. ఈ గాజా స్ట్రిప్ రెండు కలిపి పాలస్తీన్ అంటారు. ఇది మొత్తం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్లో గాజా, పాలస్తీన్ ఇవి రెండు పార్ట్. వస్తూ వస్తూ వీళ్ళకి ఇది చేసేశారు. ఇలా వెళ్ళిపోవడం వల్ల జ్యూస్ పాపులేషన్ ఇదంతా ఇలా ఆక్యుపై అయిపోయింది. మీకు తెలుసు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ జ్యూస్ పాపులేషన్ ని మొత్తం చాలా, అంటే హోలోకాస్ట్ చేసి అక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఇక్కడ వచ్చి నేషన్ అనేది అప్పటి నుంచో ఉందని చెప్తారు, ఇండిపెండెంట్ నేషన్ అని. సో దిస్ నీడ్ టు బి సీన్, బట్ హైలీ డిబేటబుల్ టాపిక్. తర్వాత ఏం జరిగిందంటే 1967లో నేచురల్లీ ఇప్పుడు ఇంత ఏరియా ఆక్యుపై చేసినాడు, పక్కన అంతా ముస్లిం కంట్రీస్ కదా, వాళ్ళ ఊరికే ఉంటాయా? సో అటాక్ చేయడం మొదలెట్టారు. ఎవరెవరు? ఈజిప్ట్ వచ్చింది, జోర్డాన్, సిరియా, ఇక్కడ పైన ఒకటి ఉంటుంది కంట్రీ లెబనాన్ అని చెప్పేసి, లెబనాన్. వీళ్ళందరూ అటాక్ చేశారు దేని మీద? ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ ఏం చేసింది? ఈ కంట్రీస్ అందరినీ మట్టి గరిపించింది. సో వీళ్ళు ఇంకా అథారిటేరియన్ అయిపోయారు. సో అప్పటి నుంచి తర్వాత ఇంకో విషయం ఏం చూసుకోవాలంటే, ఇంటర్నేషనల్ రిలేషన్ లో ఇజ్రాయెల్ కి యుఎస్ఏ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. యుఎస్ఏ ఎప్పుడు ఇజ్రాయెల్ సపోర్ట్ గానే ఉంటుంది. అది ఎందుకంటే స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి. ఇజ్రాయెల్ చాలా లొకేషన్ లో ఉంది. ప్లస్ వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ యుఎస్ రిలేషన్స్ ఎప్పుడు ఏం జరిగినా కూడా యుఎస్ ఎప్పుడు ఇజ్రాయెల్ తో ఉంటుందని చెప్పేసి చాలా చెప్తాము. ఈవెన్ 1995లో ఆస్లో అకార్డ్స్ అని యుఎస్ ప్రెసిడెంట్ అనేది మీడియేట్ చేశారు. ఆస్లో అకార్డ్స్ వచ్చాయి. తర్వాత చూడండి స్లోగా ఈవెన్ వెస్ట్ బ్యాంక్ లో కూడా ఇలా ప్రజలంతా వచ్చేసారు. ఈవెన్ ఇది గాజా స్ట్రిప్. ఇక్కడ ఏం జరిగిందంటే రాను రాను ఇది రెండు పాలస్తీన్ పరిపాలించేది, ఈ రెండు రీజియన్స్. ఇది గాజా స్ట్రిప్, తర్వాత ఇది వెస్ట్ బ్యాంక్. ఈ గాజా స్ట్రిప్ సెపరేట్ అయిపోయి హమాస్ అంటే ఒక టెర్రర్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఇక్కడ రూల్ చేయడం మొదలెట్టారు. ఇక్కడైతే పాలస్తీన్ గవర్నమెంట్ ఉండేది. వీళ్ళిద్దరు ఐడియాలజికల్లీ డిఫరెంట్, అంటే రెండు ప్రభుత్వాలుగా ఏర్పాటు చేసుకున్నాయి. వీళ్ళు ప్యారల్ గవర్నమెంట్ రన్ చేయడం మొదలెట్టారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ మీద అటాక్లు, అప్పటి నుంచి అటాక్లు అవన్నీ జరగడం మొదలెట్టాయి. 2020లో డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేసిన మ్యాప్ ఇది యాక్చువల్ గా. సో బేసికల్లీ మీకు ఇంకోటి తెలియాలి, ఇరాన్ అనేది షియా ముస్లిమ్స్ ఉంటారు. ముస్లిమ్స్ లో రెండు కమ్యూనిటీస్ ఉంటాయి, సున్నీ అండ్ షియా. సో రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇక్కడ నుండి అన్ని సున్నీ ముస్లిమ్స్. అరబ్ కంట్రీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని సున్నీ కంట్రీస్. ఇప్పుడు షియా ముస్లిమ్స్ ఇరాన్ లో ఉంటారు. ఇరాన్ ఏం చేశారంటే ప్రాక్సీస్ ని ఏర్పాటు చేసింది. వాట్ ఈస్ ప్రాక్సీ? ఇరాన్ వాళ్ళకి డబ్బులు పంపిస్తాయి, అమ్యునిషన్ ఇస్తుంది, తర్వాత వెపన్స్ అన్ని అందిస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారు? ఇరాన్ తరఫున పోరాడతారు. యెమెన్ లో హౌతీస్ అంటారు. హౌతీ రెబల్స్ అని ఒక ప్రాక్సీ గ్రూప్ ఉంటుంది ఇక్కడ యెమెన్ లో. సో ఇక్కడ ఏం ఇష్యూ జరిగినా కూడా ఇరాన్ అన్ని వీళ్ళకి డబ్బులు అందిస్తుంది, వీళ్ళు పోరాడతారు. తర్వాత ఇక్కడ లెబనాన్, అంటే ఇదంతా ఇజ్రాయెల్. మనం డిస్కస్ చేసుకున్న ఏరియా ఇది, ఇంత ఏరియా కోసం మొత్తం గొడవ జరుగుతుంది ఆడ. లెబనాన్ క్యాపిటల్ ఏంటి? బీట్రూట్ కాదు, బీరూట్ లో హెజ్బుల్లా అని ఒక గ్రూప్ ఉంటుంది. ఇంకా తర్వాత చాలా గ్రూపులు ఉన్నాయి. ఇరాక్ లో కూడా వాళ్ళ బేస్ ఉంటుంది. తర్వాత సిరియాలో కూడా కొంచెం ఉంటుంది. కుర్దిస్తాన్ అని వాళ్ళు ఒక లొకేషన్ చేస్తున్నారు. అదంతా ఇప్పుడు అవసరం లేదు. సో హెజ్బుల్లా అనే గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 7th అక్టోబర్ కి హమాస్, అంటే ఈ గాజా స్ట్రిప్ నుంచి హమాస్ వచ్చి 1200 మందిని గాలిలో అలా బెలూన్స్ తో వచ్చి 1200 మంది మీద షూటింగ్ చేస్తారు. అంత విచక్షణ రహితంగా కాల్పులు చేసి ఇజ్రాయెల్ ని మట్టి కనిపిస్తారు. 1200 మంది మరణిస్తారు ఇజ్రాయెల్ పౌరులు. తర్వాత ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? వెంటనే రిటాలియేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. 40,000 మంది దాకా చనిపోయారు. ఆల్మోస్ట్ 10,000 పైన పిల్లలు చనిపోయినట్టు అంచనా. చాలా ప్రాణ నష్టం జరిగింది. ఆస్తి నష్టం అయితే 60% ఆఫ్ ది గాజా ఏరియాలో ఒక 20 కిలోమీటర్ వెడల్పు ఉంటుంది, 50 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. సో ఆ ఏరియాలో 50% ఇల్లు అనేది మొత్తం కూలిపోయి ఇజ్రాయెల్ బాంబింగ్ వలన. తర్వాత ఇజ్రాయెల్ ఇంకోటి ఏంటంటే, ఇజ్రాయెల్ డోమ్ సిస్టమ్ అని ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా అటాక్ మిసైల్ ఇలా చేశారంటే ఈ డోమ్, ఇది డోమ్. సో ఇది వెంటనే ఇక్కడ నుంచి అన్ని డైరెక్షన్ లో వదులుతుంది. సో ఇవన్నీ ఇక్కడ రాగానే అక్కడికక్కడే న్యూట్రలైజ్ చేసేస్తుంది. న్యూట్రలైజ్ చేయడం అంటే ఇక్కడ భూమి మీద రావు ఆ రాకెట్లు వదిలినప్పుడు కూడా. సో అది ఇజ్రాయెల్ అనేది టెక్నాలజీలో వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్. వెపన్స్ కానీ, ఈవెన్ వాటర్ వాళ్ళు ఓషియన్ వాటర్ తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్ గా వాడుతున్నారు. ఈవెన్ అగ్రికల్చర్ కూడా, దే డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్. అగ్రికల్చర్ కూడా ఓషియన్ వాటర్ తీసుకొని దాని నుంచి అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. దే ఆర్ లైక్ చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. బట్ ఈ వార్ వచ్చేసరికి చాలా ఇష్యూస్ జరుగుతాయి నేచురల్లీ. ఇప్పుడు అక్కడ హమాస్ ని చాలా మందిని వేసేసారు.
కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇరాన్ అనేది హౌతీ రెబల్స్ ఫండ్ ఇచ్చింది. లెబనాన్ లో ఉండే హౌతీ రెబల్స్ ఏం చేశారు, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ లో ఒక ఫుట్బాల్ స్టేడియం మీద బాంబు వేశారు. బాంబు వేయగానే అక్కడ 12 మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఆడుకునే వాళ్ళు మృతి చెందారు. ఇంకా చాలా మృతి చెందారని చెప్తున్నారు. తర్వాత ఇజ్రాయెల్ ఏం చేసింది, అక్కడ హమాస్ ఉండే వాళ్ళ అపార్ట్మెంట్ మీద రాకెట్ వదిలింది, 7 kg రాకెట్. అక్కడ హమాస్ చీఫ్ ని కూడా చంపేశారు. ఇది మెయిన్ ఆర్టికల్ ఇప్పుడు. సో ఇంకా రాబోయే కాలంలో వాళ్ళు చంపడాలు అలా చాలా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఎప్పుడు కన్ఫ్రంట్ అవ్వలేదు, ఒకరికొకరు డైరెక్ట్ గా ఎప్పుడు పోరాడలేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది, ఈవెన్ ఇజ్రాయెల్ డైరెక్ట్ ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ చేస్తుందని చెప్పేసి అక్కడ ఇండైరెక్ట్ గా స్పైస్ ని పెట్టేసి, స్పైస్ అంటే గూఢచారులు పంపించి అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది అలా తెలుసుకునేవారు. ఈవెన్ ఇరాన్ అనేది ఈ ప్రాక్సీలకి డబ్బులు ఇచ్చి ఇన్వాల్వ్ చేసేది. కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇరాన్ యుఎస్ఏ బద్ధ శత్రువులు. యుఎస్ఏ ఆల్వేస్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తే యుఎస్ఏ కూడా పిక్చర్ లో వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సైడ్ యుఎస్ఏ ఏం చెప్తుందంటే ప్రపంచానికి ఇజ్రాయెల్ మీరు వార్ ఆపాలి అని చెప్తున్నారు. రెండో సైడ్ ఏం చేస్తుందంటే యుఎస్ఏ ఇజ్రాయెల్ కి కావాల్సిన ఫండింగ్ ఇస్తుంది, అమ్యునిషన్ ఇస్తుంది, చాలా జరుగుతున్నాయి. సో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పలేము. కానీ మానవ ప్రపంచం బతకాలి అంటే ఇవన్నీ వీడాలి, యుద్ధం వీడాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేది చెప్పి ఇది. సో ఇది ఇప్పట్లో జరిగేలా లేదు. గాంధీ గారు ఏం చెప్పారు, అన్ ఐ ఫర్ ఐ లీడ్స్ టు ఎంటైర్ వరల్డ్ బ్లైండ్ అని చెప్పారు. సో ఏం జరుగుతుందో చూడాలి. సో ఇంకా అప్డేట్ వస్తుంటాయి. జస్ట్ ఇది ఫర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇవాళ అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డిస్కషన్.